ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి ఇంకా 5 వారాల టైం ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ హడావిడి ఎప్పుడో స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలు, ప్రజాగలం, తెలుగుదేశానికి సంబంధించిన ప్రజాగలం ఇలాంటి యాత్రలన్నిటితో ఎప్పుడో ఏపీలో ఎలక్షన్ హిట్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ ఎలక్షన్కి సంబంధించినటువంటి సర్వేలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నప్పుడు జనాల్లో ఉత్కంఠత ఇంకా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ సర్వే సంస్థల్లో కొన్ని ఏంటంటే జెన్యూన్ సర్వే సంస్థలు ఉంటాయి, వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకునే సర్వే సంస్థలు ఉంటాయి. కొన్ని సర్వే సంస్థలు ఏంటంటే అవి కొన్ని పెయిడ్ ఉంటాయి అనమాట. ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో న్యూట్రల్ ఓటర్స్ కూడా చాలామంది ఈ ఏదైతే క్రెడిబిలిటీ ఉన్న సర్వేస్ ఉన్నాయో వాటి కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న సర్వేనే టైమ్స్ నౌ సర్వే. లేటెస్ట్గా టైమ్స్ నౌ సర్వే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 2024 ఎలక్షన్స్కి వాళ్ళు ఒక సర్వేని రిలీజ్ చేయడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి 21 నుంచి 22 పార్లమెంట్ స్థానాలను అయితే సంపాదించుకుంటుందని, అదేవిధంగా చూసుకుంటే ప్రతిపక్షం కేవలం 3 నుంచి 4 పార్లమెంట్ స్థానాలకే పరిమితం అవుతుందని ఆ సర్వే రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అయితే ఈ సర్వే రిపోర్ట్స్ కోసం వాళ్ళు 85% శాంపుల్స్ని డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళి తీసుకున్నారు. మిగిలిన 15% శాంపుల్ని ఫోన్ కాల్స్ ద్వారా తీసుకున్నట్టుగా వాళ్ళైతే చెప్పడం జరిగింది. టైమ్స్ నౌ అనేది క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. అటువంటి సంస్థ నుంచి వచ్చిన సర్వే రిపోర్ట్స్ని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరగబోయేది 2019లో ఏదైతే జరిగిందో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం క్లీన్ స్వీప్ ఏదైతే జరిగిందో అదే మరొకసారి రిపీట్ అవబోతుందని టైమ్స్ నౌ సర్వే ప్రకారం అయితే తెలుస్తుంది. ఇకపోతే 21 నుంచి 22 పార్లమెంట్ స్థానాలు మళ్ళీ వరుసగా రెండోసారి సంపాదించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ప్రజా వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే చాలా వివిధ రకాల అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నప్పటికి కూడా వైఎస్ఆర్సీపీకి 21 నుంచి 22 పార్లమెంట్ స్థానాలు సంపాదించడం అనేది ఇది క్లీన్ స్వీప్ అని చెప్పుకోవాలి. పార్లమెంట్ స్థానాలు రిఫ్లెక్ట్ అవుతాయి అసెంబ్లీ స్థానాలకు, ఎందుకంటే మనకి అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఒకేసారి జరుగుతాయి కాబట్టి పార్లమెంట్ స్థానాలు అత్యధికంగా ఎవరైతే కైవసం చేసుకుంటారో అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ఈసారి 2024 ఎలక్షన్స్లో మళ్ళీ అధికారంలోకి రాబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ అని టైమ్స్ నౌ సర్వే ప్రకారం ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. న్యూట్రల్ ఓటర్స్ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలకు మించి ఇంకా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓటింగ్ పెరుగుతుందని చెప్పేసి వాళ్ళతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి. ఎటు చూసుకున్నా కూడా కొన్ని సర్వే సంస్థలు క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలు ఇస్తున్న రిపోర్ట్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి జగన్మోహన్ రెడ్డి అని నేను అని ప్రమాణ స్వీకారం చేయడానికి సర్వం సిద్ధం అవుతుందని మనకైతే అందుతున్న విశ్వసనీయ సమాచారం. చూద్దాం ప్రజలు ఏ రకమైన తీర్పు ఇవ్వబోతున్నారు. మనకి జూన్ 4వ తారీఖునైతే అన్నీ తెలిసిపోతాయి. అప్పటి వరకు అయితే మనం ఈ ఉత్కంఠని ఎదురు చూస్తూ ఉందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్.